సిఎస్కేతో ఏకంగా 18 ఏళ్లుగా ఉన్న అద్భుతమైన బంధానికి హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ గుడ్ బై చెప్పారు. ఈ విషయాన్ని చెన్నై ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది. సిఎస్కే చివరిసారిగా 2023లో టైటిల్ గెలిచింది. ఆ తర్వాత 2024, 25, 26 సీజన్లలో వరుసగా ప్లే ఆఫ్స్కు కూడా క్వాలిఫై అవ్వడంలో ఘోరంగా విఫలమైంది. ఈ వరుస పరాజయాల వల్లే ఫ్లెమింగ్ కోచ్ సామర్థ్యాలపై ప్రశ్నలు మొదలయ్యాయి. దాంతో ఫ్రాంచైజీ కొత్త ప్రణాళికలతో ముందుకు వెళ్లాలని భావించింది. అయితే ఈ నిర్ణయం పరస్పర గౌరవంతో చర్చల ద్వారానే జరిగిందని యాజమాన్యం స్పష్టం చేస్తోంది. 2008లో ప్లేయర్గా ఎంట్రీ ఇచ్చి 2009 నుండి హెడ్ కోచ్గా బాధ్యతలు తీసుకున్న ఫ్లెమింగ్ సిఎస్కేను ఐపీఎల్లో మోస్ట్ కన్సిస్టెంట్ టీమ్గా మార్చాడు. అతని హయాంలోనే చెన్నై ఏకంగా 5 ట్రోఫీలను, 2 ఛాంపియన్స్ లీగ్ టైటిళ్లను కూడా సాధించింది. ఈ వీడ్కోలుపై సిఎస్కే ఓపెనర్ రూపా రఘునాథ్ ఎమోషనల్ అవుతూ మా టీంకు ఫ్లెమింగ్ హార్ట్ బీట్ లాంటివాడని కొనియాడారు. అటు ఫ్లెమింగ్ కూడా స్పందిస్తూ క్రీడల్లో 18 ఏళ్లంటే ఒక జీవితకాలం. సిఎస్కేతో ప్రయాణం నా జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకం అంటూ భావోద్వేగానికి గురయ్యారు. Taste the Daily.